ఫార్ములా ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న కేటీఆర్తో పాటు మాజీ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి కూడా కోర్టుకు హాజరయ్యారు. ముగ్గురు ₹1,00,000 చొప్పున పూచీకత్తు సమర్పించగా కేసు విచారణను కోర్టు ఆగస్టు 25కు వాయిదా వేసింది. ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహణలో 55 కోట్ల హెచ్ఎండిఏ నిధులను మంత్రివర్గ అనుమతి లేకుండా బదిలీ చేశారన్న ఆరోపణలపై ఏసీబీ ఈ కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారంలో కేటీఆర్ను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. కోర్టు సమన్ల మేరకు నిందితులు విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం ఈ కేసులో ఎవరిని అరెస్ట్ చేయలేదు. ఇక కేసు తదుపరి విచారణ ఆగస్టు 25న జరగనుంది.